సిగరెట్ తాగితే దొమ్మలు పోతాయి, మందు తాగితే లివర్ పోద్ది. మీ దొమ్మలు మీరు కాపాడుకుంటూ పక్కనున్న దొమ్మలు కూడా మీరే కాపాడాలి. మా ఊరి పేరు ప్రొద్దుటూరు. మా ఊర్లో మేము పెట్టుకున్న పేరు పాలెగాళ్ళు. అదే అండి, ప్రొద్దుటూరు పాలెగాళ్ళు. ఇది ప్రొద్దుటూరు పాలెగాళ్ళు. మగసిరికి వేస్తా నా ఓటు, నా సొగసిరితో వేస్తా ఓటు. మెల్లగా 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 మరుమల్లెల మబ్బుల జల్లుక ముని మాపులలో వేసై నీ ఓటు, ముసి నవ్వులతో వేసయ్యా ఓటు. నా ప్రేమ దేశాన్ని. మనోని పేరు మహేష్. అందరు వీడిని ముద్దుగా తిండిపోతూ మహేష్ అని పిలుస్తారు. మనోనికి ఏంటంటే 24 గంటలు తిన్నున్నారు, లేకుంటే పూట గడుస్తుంది. ప్రపంచం ఏమైపోయినా పట్టించుకో. ఇది మనమే. నా పేరు నాని. మాకు కొంచెం దూలు ఎక్కువ, అదే నోటి దూల. వీని పేరు మహేంద్ర. కాలేజ్ స్టార్టింగ్లో వీని పక్కన కూర్చున్న పాపానికి నా సగం జీవితం అంతా గూడిపేసింటాడు. వీని పేరు వచ్చేసి మధు. వీడుగుని నా జీవితాన్ని గూడిపోయడానికి ఒక కారణం. రే రారా రే రా రే. గ్రౌండ్ లో ఉన్నాడ ఫోన్ చేసినాడు. మీరే బాగా ఎత్తుకోమంటే మీరే వదిలిపెట్టారు వాడిని. ఏ బండి తిన్నావా? ఫోన్ రా, మీరు పెద్ద దొంగోళ్ళు. ఏడా ఫోన్కి చేయలేను. ఏ అలిగావా? వద్దురా, మా బండి గానికి రెడ్ బాగ్ నుంచి బిర్యానీ చెప్పిరా. అది కాదు, ఆంధ్ర స్పేస్. ఓకే కదా నీకు? మీరొద్దు, మీ బిర్యానీలు వద్దు, ఏమొద్దు పోండి. ఏంద్రా బాగుంది, ఏమొద్దు, మీకు నాకు సంబంధం లేదు, పోండి. ఎవరు బాయ్? విరాట్ కోహ్లీ. ఓ ఈ మనిషా రా బ్రో. బాల్ చూసుకోవాలి కదా బ్రో. అది బై మిస్టేక్ 6 కొట్టమని తగిలింది. వచ్చారండి విరాట్ కోహ్లీ. ఏమన్నా గ్రౌండ్ లోకి వచ్చి ఆడుతున్నామా? సైడ్ కూర్చొని ఆడేది. చూసా కరెక్టే, బై మిస్టేక్ 6 కొట్టమని తగిలింది. అది అంటే మోహన్ చేత కాదా? వాడు అనలేనా? చెప్తానా మాకు చేత కాదా క్రికెట్? సరే తినే భారతం క్రికెట్ మీరు మేము. ఒక్క నిమిషం నువ్వు ఆడినండు బ్రో, ఒక్క నిమిషం అట్టినండు ఇట్లారా. ఇక్కడ మ్యాచ్ ఒప్పించుకునే ఆడదాం. క్రికెట్ వచ్చినా రాకపోయినా ఎట్లా తిరిగి ఆడదాం. నేను నేర్పించా, నేను ప్రాక్టీస్ ఇప్పించా, ఖచ్చితంగా గెలుద్దాం, ఖచ్చితంగా ఆడదాం. సరేనా? అణిగి మణిగిన అలలిక ఎగసెను చూడరా, అసలు అవధులు లేవురా. అలుపు దరిగిక చేరనీక ఆడరా, మలుపు మలుపుకు చెరగని కురుతులు వీడరా. పగలు మెరుపులు చూపరా, వయస్సు సగముగా మారిపోయి ఓడెరా. తెలుపే అడుగడుగునా వెలుగే
బండి చెప్తే నేను పక్క కూర్చుంటా కదా. ఏ బండి అదే మ్యాచ్ ఉందిరా. ఏ మ్యాచ్? ఓ ప్రాక్టీస్ ఇచ్చాను కదా, మర్చిపోయాను అప్పుడే. క్రికెట్ ఓ ఇచ్చాను రా. ఏం మహేష్ ఎట్టినా సరే మ్యాచ్ గెలిచాం మొత్తం బటాష్, మొత్తం ఖచ్చితంగా మ్యాచ్ గెలిచి నువ్వే మెయిన్. నిన్న హోప్స్ పెట్టుకున్నా. పైన ప్రభు ఈ పాపలు క్షమించి ఎలాగైనా మ్యాచ్ గెలిచా. చదువుకో. ఏందిరా ఈ ఎండకు నిమ్మలంగా తిని పనుకోకుండా నిమ్మలంగా సాయంత్రం అని ఆడింది కదా. తిన్నికి అడిగిన వచ్చావు కదరా. ఏమమ్మా టైం అవుతా ఇంకా రాను కూడా రాలే. ఇదో కోచ్ అడుగు అని చెప్తాడు. చాలేదా స్వామి, వచ్చా చూడు విరాట్ కోహ్లీ. వాళ్ళేందిరా బుల్లెట్లలో బర్గమెలలో వచ్చారు, మన దగ్గర సైకిల్ కూడా లేవురా. వాళ్ళతో మ్యాచ్ ఎవరైతే ఏం క్రికెట్ ఆడడం మెయిన్, ట్రైనింగ్ ఇచ్చినా కదా. వీడు పెద్ద క్రికెట్ రాదు ఏం రాదు, వీడు మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చాడు. ఏం బ్రో మ్యాచ్ ఆడదామా? ఇంకొకటి వస్తున్నాడు బ్రో, వెయిట్. వాడిందిరా కప్పలా ఉన్నాడు. ఓకే బాయ్స్, గుర్తుంది కదా అందరికి, ఎలా తిరిగి మ్యాచ్ మనం గెలిచాలి. నేను ట్రైనింగ్ ఇచ్చిన అందరికి గుర్తుంది కదా. వీడిచ్చిందేమో కున్ఫు ట్రైనింగ్, మళ్ళీ ఈడేమో వరల్డ్ కప్ పోదాం. అది కాదురా, మనకాదే బ్యాలే లేవు కదా, ఏం ఆడదామని. రాడుంటాయి మన హెడ్ బ్యాటింగ్ బౌలింగ్. బ్యాటింగ్ వాళ్ళేంద్ర గట్టిగా ప్లాన్ చేసినారే. ఏం లేదు, అంతా అయిపోయింది. బౌలింగ్ అంతా ఇప్పుడు కూడా ఏం మించిపోలే. మిగతా ఒప్పుకున్నప్పుడు మ్యాచ్ ఒప్పుకున్నప్పుడు ఓడిపోయినాము, ఇప్పుడు కూడా ఓడిపోలే అనిపిస్తుంది. పాప ఇంటికి ఏం తగ్గేదే పరిస్థితే లే. ఏదైతే ఇది ఆడాల్సిందే. మీసాలే కానీ మీసాలు తిప్పుతాం. ఫస్ట్ బాల్ వికెట్ చేయాలరా. ఎట్లా కూడా మన టీం బరువు నిలబెట్టాలి. నువ్వే ట్రైనింగ్ గుర్తుంది కదా. ఫస్ట్ బాల్ కొట్టించాను నీడు. తింటావే బర్రె తినేటు బాగా చేత కాదు. ఏందిరా 4 ఓవర్లకి 50? నేను ఇంకా 100 కొడతాను మీరా లోపల నా కొడక. అదే 60 ఇంకా 50 చిన్నదే. ఇంకా మా 60-70 కొడదాంలే. ముస్లిం బ్యాటింగ్ ఆడదాం. 40 బీగుతా. మిగతా 11 వికెట్స్ ఎట్ట తిరిగి గెలిచాలి. తిరిగి మ్యాచ్ ట్రైనింగ్ గుర్తుంది కదా. బోల్ ఏందిరా ఫస్ట్ బాల్ వికెటా? ట్రైల్స్ కాదా? ట్రైల్స్ ఎందుకే చాలరా? ట్రైనింగ్ అన్నావు. కాదు, నువ్వు చెప్పినట్టు ఎట్ట ఓడిపోతాం. నా మాట వాళ్ళు ఎట్ట ఆడతారు. మనం పోదాంపా. ఏమంటావు? నాకు గుర్తుమచ్చా, నేను నేర్పిస్తా, ట్రైనింగ్ ఇస్తా. అవురా, నేను ట్రైనింగ్ ఇచ్చా కరెక్టే, మీరు సరిగ్గా ఆడడంలే. ఉండి ఒక్క బాల్ కి అవురా. ఫస్ట్ బాల్ రా. నేను ట్రయల్స్ అడుగుని ఓడిపోయినా. ఇంకా అంతా నువ్వు పోదాంపా. వాళ్ళని ఎట్ట డిస్ప్లేం విన్న పోదాంపా. లేయింగా కాదురా, దుబ్బ మహేష్ గారిని నాన్న వదిలేసి వచ్చాం. మధు అని ఎందుకు? ఏం కాదులే. ఏం కాదు, ఏం కాదు.
మెసేజ్ వచ్చిందిరా 10 రోజుల్లో సెమ్ స్టార్ట్ అవుతుంది. ఈసారి సెమ్ హెవీ పాస్ అయితే బాగా చదువుకుందాం రా. ఓ పని చేద్దాం, నువ్వు నేను రోజు సాయంత్రం కూడా చదువుకున్నాము. రేపు నుంచి ఖాళీ అవుదాం, డైలీ బంక్ వద్దే వద్దు. అంటే వాళ్ళకి ఎట్టంటే తెలియకూడదు, డైరెక్ట్ బంక్ నువ్వు నేను పాస్ అయ్యాను బాగుంటుందిలే. రేపు నుంచి ఖాళీ అవుదాం డైలీ. మార్నింగ్ అయితే ఫోన్ చేయ నాకు పోదాం.